ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామంలో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో నీ లేమిని బట్టి, నీ పేదరికాన్ని బట్టి, నీ దరిద్రతను బట్టి, నీ కరువును బట్టి, నీ కొరతను బట్టి, నీ కొదువును బట్టి ఎవ్వరూ నిన్ను లెక్క చేయకుండా చూచి చూడనట్టు వెళ్ళిపోతున్నారా? ఇంతకీ నా కష్టాల్లో తోడుండేవారు ఎవరు? ఇటువంటి మనుషుల మధ్యలో నేను జీవిస్తున్నానే, నా కుటుంబానికి ఆధారం ఎవరు, కాపాడేవారెవరు, నా దుఃఖములు ఆదరించేవారెవరు అని ఈ బీదరికంలో లేదా ఈ భయంకరమైన పరిస్థితులను బట్టి నీ భవిష్యత్తు మీద నీకే నమ్మకం కోల్పోయి ఉందా? ఉదయకాల సమయంలో ఏం భయపడద్దు. ప్రభు ఒక మంచి వాగ్దానాన్ని నీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాడు. కీర్తనల గ్రంథము 12వ అధ్యాయం 7వ వచనం, యెహోవా నీవు దరిద్రులను కాపాడేదవు. ఎంత అద్భుతమైన మాట! దేవుడంట దరిద్రులను ఆదరించేవాడు మాత్రమే కాదు, హక్కును చేర్చుకునేవాడు మాత్రమే కాదు, దరిద్రులను అనగా బీదలను కాపాడుతాడు. లోకంలో డబ్బున్న వారి వెంట లోకమంతా ఉంటుంది, కానీ బీదల వెంట ఎవరు ఉండరు. కానీ మన దేవుడు బీదలను కాపాడుతాడు. ఉదయకాల సమయంలో పరిస్థితులను బట్టి, బీదరికాన్ని బట్టి దుఃఖపడద్దు. ఎందుకనంటే దేవుడు ప్రతి సందర్భంలో నిన్ను కాపాడుతూ వస్తాడు. నీకు, నీ బిడ్డలకు, నీ కుటుంబానికి ఏం కాదు. ధైర్యంతో నిలబడు. దేవుని యొక్క కాపుదల, భద్రత కింద క్షేమంగా జీవించగలవు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. దరిద్రులను, బీదలను కాపాడే దేవుడు అని మాట్లాడు. ఎంతమంది అయితే కలిగిన ప్రతికూల పరిస్థితులను బట్టి దుఃఖపడుతున్నారో వారిని జ్ఞాపకం చేసుకుని ఈ బీదరికంలో వారిని సంతోషింపజేసి వారిని కాపాడి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.